భారత్పై ట్రంప్ వ్యవహార శైలికి కారణమేంటి? గతంలో ఒకలా ఇప్పుడు మరోలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? టారిఫ్లతో ఎందుకు రంకెలు వేస్తున్నారు? తాను అన్నదానికంతా తందాన అనకపోవడంతోనే ఇలా అక్కసు వెళ్ళగక్కుతున్నారా? ఈ పరిస్థితులు భారత్ అమెరికా బంధంపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరని, తమ అవసరాలను బట్టి మారిపోతారని తరచుగా వింటూ ఉంటాం. దీనికి సామాన్యులే కాదు, దేశాధినేతలు కూడా అతీతులేం కాదు అని రుజువు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్పై టారిఫ్లతో రంకెలు వేస్తున్న ట్రంప్ అప్పుడలా ఇప్పుడిలా ఎందుకు వ్యవహరిస్తున్నారన్న విషయంపై మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య రాజకీయ సంబంధాలు 1930 తర్వాత మొదటిసారి అత్యంత సంక్లిష్టంగా మారాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఎవరు ఊహించని స్థాయిలో భారత్ అమెరికా సంబంధాలు బలోపేతమయ్యాయి. ఒకానొక సమయంలో భారత్ అమెరికా మైత్రి ఆసియాలో కొన్ని దేశాలకు వణుకు పుట్టించింది. పాక్, చైనాను ఆందోళనలో పడేసింది. అలాంటిది ఇప్పుడు భారత్ అమెరికా సంబంధాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్నకు ప్రధాని మోదీ పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనకు రైతులు, భారతీయుల ప్రయోజనాలే ముఖ్యమని, ఎవరు బెదిరించినా, ఎన్ని టారిఫ్లు వేసినా వెనక్కి తగ్గేది లేదంటూ గట్టిగా సమాధానం చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పాడి పరిశ్రమ ప్రయోజనాలను కాపాడతానని, ఆ విషయంలో ఎప్పటికీ రాజీ పడబోనని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఎంతకైనా తెగిస్తానంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. నిజానికి భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకప్పుడు మంచి స్నేహితులు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో 2019లో అమెరికాలో పర్యటించిన మోదీ కోసం హౌడీ మోదీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ట్రంప్. అలాగే నమస్తే ట్రంప్ పేరుతో 2020 ఫిబ్రవరి 25న భారత్లో భారీ కార్యక్రమం నిర్వహించారు మోదీ. ట్రంప్ భారత్ను సందర్శించడం అదే మొదటిసారి. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. అయితే 2024లో ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడంతో భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు, సంబరాలు కూడా చేసుకున్నారు. ట్రంప్ కూడా మోదీ తనకు అత్యంత ఆప్త మిత్రుడంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే రాను రాను పరిస్థితిలో మార్పు రావడం మొదలైంది. ఓ పక్క స్నేహితుడు అంటూనే మరో పక్క తన నిజ స్వరూపం బయట పెట్టడం మొదలు పెట్టారు ట్రంప్. ముఖ్యంగా కొన్ని నెలలుగా మన దేశంతో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా మారింది. అసలు ట్రంప్ ఎందుకిలా చేస్తున్నారు, భారత్పై ఎందుకంత అక్కసు అన్న విషయాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. తనని తాను యావత్ ప్రపంచానికే సుప్రీం లీడర్ గా ఫీల్ అయ్యే ట్రంప్ తానన్న ప్రతిదానికి భారత్ తలాడించడం లేదని, తాను చెప్పిన ప్రతి మాటకి జీ హుజూర్ అనడం లేదని, తన గొప్పలపై ఊదుతున్న బాకాలకు వత్తాసు పలకడం లేదని, ముఖ్యంగా తాను చెప్పినట్లుగా భారత్ నడుచుకోవట్లేదనే అసహనంతోనే ఇదంతా చేస్తున్నారంటున్నారు నిపుణులు. భారత్ పట్ల ట్రంప్ ఈగో హర్ట్ అవ్వడానికి ముఖ్యంగా పలు కారణాలు కనిపిస్తున్నాయి. అటు బ్రిక్స్ తమ ప్రయోజనాలకు విరుద్ధమంటున్నారు ట్రంప్. ఇందులో భారత్ సభ్య దేశంగా ఉండటంపై తమకు చాలా ఆందోళన కలిగించే విషయం అన్నారు. బ్రిక్స్ దేశాలు డాలర్పై దాడి చేస్తున్నాయంటూ ఆరోపించారు. వీటన్నిటికన్నా ప్రధానంగా ట్రంప్ ఆధిపత్యాన్ని అంగీకరించిన మోదీ స్వతంత్ర వైఖరిని ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కు విరామం తన వల్లే ప్రకటించారని భారత్ అంగీకరించకపోవడాన్ని సహించుకోలేకపోతున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలను భారత్ ఖండించింది. ప్రధాని మోదీ కూడా పార్లమెంటు సాక్షిగా ఇందులో మూడో దేశ నాయకుడి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. దీంతో తన డ్రీమ్ అవార్డు నోబెల్ బహుమతి తనకు దూరం అవుతుందన్న అసహనంతో ట్రంప్ రగిలిపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపారని,
ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఇప్పటికే పాక్ ప్రకటించి ఆయన మనసు దోచుకుంది. ఇక ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారవ్వడం కూడా ట్రంప్ ఆగ్రహానికి మరో కారణంగా కనిపిస్తోంది. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఇండియా, చైనా, రష్యా కలిసి బ్రిక్స్ పేరుతో కొత్త కరెన్సీ తీసుకొస్తే డాలర్ పని మటాష్ అవుతుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. ఇక భారత్పై ట్రంప్ వ్యవహార శైలిని రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. భారత్కు అండగా నిలిచింది. ఈ క్రమంలోనే త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. అయితే ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. మరోవైపు ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదని మోదీ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో భారత్పై అమెరికా విధించిన టారిఫ్లు చూపిస్తోన్న అక్కసు తాత్కాలికమేనా, లేక ఈ ఉద్రిక్తతలు ముదిరి పాకాన పడతాయన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.